ప్రభు నామమున వందనాలు. ఈరోజు దేవుని వాక్యము, ప్రియమైన దేవుని బిడ్డలారా, కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. ఈ వాక్యం మనకు దేవుని యొక్క ప్రేమను చూపిస్తూ ఉంది. దేవుని యొక్క కనికరము ఏ విధంగా మనకుంటుందో, కనికరం గల వారిని దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడో ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇతరుల పట్ల కరుణ చూపే మనసు ఉన్న వారికి దేవుడు తన కరుణను మరింతగా చూపిస్తాడని, మనం క్షమించే ప్రతి సందర్భంలో, సహాయం చేసే ప్రతి సందర్భంలో దేవుడు కూడా మనపై తన యొక్క కరుణను కురిపిస్తాడని వాక్యం సెలవిస్తుంది. ఏది విత్తితే తిరిగి అదే పంటను మనం పొందుకుంటామో, కనికరం చూపించగలిగితే తిరిగి కనికరాన్ని పొందుకుంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీవు కనికరంగా ఉంటే నేను నీ జీవితంలో నా కరుణను పెంచుతాను, ప్రతి కష్టంలో నా దయను నీకు కవచంగా ఉంచుతానని ప్రభు చెబుతున్నాడు. కాబట్టి కనికరం కలిగి ఉందాం, తిరిగి కనికరాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకుందాం. కఠిన స్వభావాలు మనలోంచి తీసివేసి ప్రతి ఒక్కరి ఎడల కనికరము కలిగినటువంటి స్వభావాన్ని కలిగి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాట దేవుడు మన వెనుకళ్ళు ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలో వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. జీవము గల దేవా, మీకు వందనాలు. మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. రాత్రంతా కాచి కాపాడి మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మాతో మీరు మాట్లాడినందుకు, కనికరము కలిగిన వారిని కనికరిస్తానని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చారు. మా జీవితంలో మేము కనికరం కలిగినటువంటి వ్యక్తులుగా, కఠిన హృదయాలు లేకుండా మేము జీవించే కృప దయచేయమని ప్రార్థన చేస్తాము. నేను ఈ దినము వివాహ దినాలు, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైన వర్షాలని చెబుతూ ఉన్నారు. మీ సన్నిధి కృప చూపించండి. ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు లేకుండా సహాయం చేయండి. ఎవరైతే ఇంకా ప్రభువైనా మీ కనికరాన్ని పొందుకోవాలో వారి మీద మీ కనికరం దయచేయమని కోరుకుంటూ ఉన్నాం. ఈ దినం అంతా కూడా మా పని బాటల్లో మీరు తోడుగొనండి. మీ సన్నిధి మాకు దయచేయండి. మా అవసరాలన్నీ తీర్చండి. మీ సమాధానము, సన్నిధి మా కుటుంబాలకి మాకు దయచేసి మీ దీవెనలతో నింపమని ప్రార్థన చేస్తున్నాము, మనం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.